కొండా లక్ష్మణ్ బాబూజీ ఆయన చేసినటువంటి సామాజిక న్యాయం, దేశ స్వాతంత్రంలో స్వాతంత్ర సమరయోధుడుగా ఆసిఫాబాద్ లో పుట్టిన అంచెలంచెలుగా హైదరాబాద్కు వచ్చి లాయర్ అయ్యి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయనకు ఒకటి ఆలోచన సామాజిక న్యాయం. మహాత్మా గాంధీ ఆ రోజులలో చిన్న వయసులోనే స్వాతంత్రంలో కలవాలి ఆయన ఆశయాన్ని తీసుకోవాలని ఆలోచన చేసిన వ్యక్తి. నిజంగా చెప్పాలంటే ఆ రోజులలో ఇంత మీడియా లేదు, ఇంత చదువు కూడా లేదు. కానీ ఆ రోజులలో భగవంతుడు ఇచ్చిన ఆలోచన మహాత్మా గాంధీ అడుగుజాడలో నడిచి రామానంద తీర్థ, యమునాపురం కేశవరావు గారి లాంటి వారు ఇప్పటి తిరిగి ఆయన కూడా ఆలోచన చేశారు. ఈ స్వాతంత్రం రావాలి, ముఖ్యంగా తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసిన వ్యక్తి. అందరితో కాదు, ఇవాళ రాజకీయాలలో పదవులు దొరకదని ఏ పార్టీలో పోవాలని ఆలోచన చేస్తున్నారు. కానీ మా కొండా లక్ష్మణ్ బాబూజీ ఒక సామాజిక న్యాయం గురించి, తెలంగాణ కావాలని కోరిక మీద తన పదవి కూడా త్యాగం చేసేవాడు అనుకున్నాడా? ఇవాళ రోజు పేపర్లో చూస్తున్నారు, ఇక్కడ అక్కడ దుక్కుతున్నారు, అక్కడ ఇక్కడ దుక్కుతున్నారు. అప్పుడు ఆ శిక్షణ లేదు. నిజంగా చెప్పాలంటే అది ఒక దిక్సూచి. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన భాష బాగుంది. అదేవిధంగా ఆయన న్యాయం జరగాలన్నాడు. జలవిషయాన్ని ఉన్నటువంటి జలవిషయాన్ని కూడా కూడగొట్టారని చెప్పారు. ఆయన ఒక ఆదర్శంగా సామాజిక న్యాయం కావాలని, తెలంగాణ వస్తేనే సామాజిక న్యాయం అని ఆలోచన చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే ఈ సినిమా తీసిన విజయ్ చాలా బాగా తీసిన బాబు. కానీ నేనేమంటున్నా అంటే ఆయన ప్రతి జన్మదినానికి 1 వీక్ అన్ని సినిమా థియేటర్లో చూపించారు. వచ్చేస్తారు వాళ్ళకి తెలియాలి. ప్రతి హాల్లో ఈ సినిమా కంటే ముందు దేశభక్తి కావాలంటే, దేశ గురించి త్యాగం చేసిన వాళ్ళు ఆ బిడ్డ ఏదైతే 20 నిమిషాల బిడ్డు చూపిస్తే కొత్త వారికి కూడా దేశభక్తి పెరుగుతుందనేది నా ఆలోచన. అంతేకాదు పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టమని కోట. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు, మహిళలు కానీ యువకులు కానీ దేశభక్తి ఉంటుంది. ఆ రోజులలో టీవీలు వచ్చినాయి, ప్రింట్ మీడియా వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి, ల్యాప్టాప్ వచ్చింది. ఆనాడు ఏం లేనప్పుడే అలాంటి ఆలోచన చేసినటువంటి బాబూజీ గారి పాఠ్య పుస్తకాలు పెట్టాలి. ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే రోజు 1 వీక్ తప్పనిసరిగా అన్ని సినిమా థియేటర్లో ఈ బాబూజీ చేసిన సేవ, బాబూజీ చేసిన ఆలోచన, బాబూజీ సాక్రిఫైస్, మహాత్మా గాంధీతో ఏ విధంగా ఉన్నాడు, నిజాం వ్యతిరేకంగా ఎక్కకూడదు అది కనిపించాలి. అదేవిధంగా సాగర్ అయ్యమ్మ 1940లో భూమి ముక్తి గురించి పోరాడాలి. అదే సర్దార్ పాపన్న కూడా ఈ దేశంలో ఎంతో మంది భూస్వాములు ఉండి వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడాలంటే కాదు కాదు. ఆనాడు ఏది కాదు లేవు, గుర్రాలుగా పోయి కూడా కొట్టాలి. అలాంటి ఆలోచన కొత్త తరం దానికి కావాలంటే నిజంగానే వచ్చే తరం వారికి గెలవాలి. దేశభక్తి ఏమిటి, మనం ఏం చేయాలి, సామాజిక న్యాయం ఎట్లా రావాలి అనేది చిన్నప్పటి నుంచే పెడితే ఆలోచనలో మార్పు రాదు. లేకుంటే అందరూ డ్రగ్స్ అలవాటు అయిపోతున్నారు, సాధకు అలవాటు అవుతున్నారు, తాముకు అలవాటు అవుతున్నారు. కనుక భక్తి అనేది, దేశభక్తి అనేది మొదలు పెట్టాలి. అదేవిధంగా నేను రేవంత్ రెడ్డి గారిని తప్పకుండా మాట్లాడతా, పాఠ్య పుస్తకాలలో పెట్టాలి. అదేవిధంగా ఆయన జన్మదినం 1 వీక్ ఆల్ ది థియేటర్స్ లో తప్పనిసరిగా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి విజయ్ గారికి చెప్తున్నా, తప్పనిసరిగా అన్ని థియేటర్ల తెలంగాణ వచ్చింది కదా, తెలంగాణ వచ్చినాక మీకు భయమైంది, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళని గురించాలి కదా. అదే దేశభక్తి. అట్లా నిజాం వ్యతిరేకంగా దేశానికి ఏది న్యాయం చేసినటువంటి మహాత్మా గాంధీ ఆలోచన నడిచినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీకి నిజమైన నివాళులు, దేశభక్తి ప్రజలలో రావాలంటే
అది చూపించారు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. నాకు చాలా దగ్గర పరిచయం. నేను యువజన మంగళ అధ్యక్షుడు ఉన్నప్పుడే ఎప్పుడే కానీ ఏదైనా ఉద్యోగం కానీ నీ ఆలోచనలు ఎన్నుడు కూడా ఎక్కకపోతాడు. నిజంగా ఆయన ముఖ్యమంత్రి అయితే కొద్దిగా ఇట్లుంటుంటే కానీ ముక్కు సూడి మాట్లాడేటోడు ఆయనకు అవకాశం ఉండే. ఆ తర్వాత రాజారావుకు అవకాశం ఆయన చనిపోయాడు. నాకు ఒకసారి వచ్చింది కానీ నాకు కూడా అన్యాయం జరిగిపోయింది. కనుక సామాజిక న్యాయం రావాలనేదే ఆయన ఉద్దేశం. ఏదైనా పదవులు వస్తాయి కొద్ది అది కాదు. వచ్చే తరం వారికి ఏం దర్శనిస్తారనేది ఈ సినిమా. ఈ సినిమాను ప్రతి థియేటర్లో చూపించాలి. పాఠ్య పుస్తకాలలో పెడితే రేవంత్ రెడ్డి కూడా మంచి పేరు వస్తుంది. పాఠ్య పుస్తకాలలో దేశభక్తి కూడా పెరుగుతుందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ వారికి కేవలం పద్మశాలి నాయకుడు రాజాబాబు మీరు కేవలం పద్మశాలికే పెట్టకుండి దేశమందరికి పెట్టుంది. ఎంతసేపు ఆదరణ తీసుకుంటేది కాదు. మమ్మల్ని కూడా అప్పుడు అన్ని కులాలలో విలువది. ఆయన మీకే నాయకుడా మాకు నాయకుడు కాదా? ఏం సరిగ్గానే బాబు అందరినీ విలువది. వచ్చేసారి అందరూ సామాజిక వర్గం ఉన్న వాళ్ళు అందరినీ విలువండి. అప్పుడే దేశభక్తి వస్తుంది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి కూడా పాఠ్య పుస్తకాలలో ఆయన బర్త్డే సమయంలో 1 వీక్ అన్ని థియేటర్లో పెడితే మా విజయ్ గారు కూడా ఎంతో కష్టపడ్డాడు. 7 అప్పు చేసిడు. సినిమా ఉంటే రాజా బాబు ప్రతిదానికి మనీ ఉంటుంది. కనుక అతనికి కూడా న్యాయం జరుగుతుంది. అన్ని థియేటర్లో పెడితే అదేవిధంగా పాఠ్య పుస్తకాలలో పెట్టాలని కోరుతూ మరొకసారి నాకు నిజంగా ఎన్నోసార్లు కలిసేది. అరే హనుమంతు బాగా కట్టేడు యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్నాం కానీ ఈ సిద్ధాంతాన్ని మర్చిపోతాడు. నా సిద్ధాంతమే ఇందిరాగాంధీ ఆలోచన సామాజిక న్యాయం. అదే రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇచ్చేదానికి భాగీదారి అంటున్నాడు. అంతర్రాలే 50% సీట్లు ఎత్తేస్తా అంటున్నాడు. కనుక పేదవాళ్ళు 90% ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. 10% లాభపడుతున్నారు. ఆయన కంపెనీ పవర్ వీళ్ళు కండక్ట్ క్యాష్ పరిస్థితులు కాబట్టి ఆయన అదే ఆలోచన కొండాలక్ష్మణ్ బాబుజీ అదే ఆలోచన కాబట్టి ఇది తప్పనిసరిగా నెరవేరాలి. కొండాలక్ష్మణ్ బాబుజీ కూడా ఇచ్చిన మహాత్మా గాంధీ తర్వాత తెలంగాణకు మనకు బాబుజీ ఆయనే. థ్యాంక్ యూ.